ఏపీ ప్రైడ్. ఇంతకుముందు ఎన్నో పేర్లు మార్చారు, స్టాండు మార్చారు. జగన్తో మొదలెట్టి ఇప్పుడు షర్మిల వరకు ప్రయాణం. మధ్యలో ఎన్నో పలుకులు. కేవలం రాజకీయ నాయకులే కాదు పార్టీలు మార్చేది, మీడియా కూడా అతీతమేమీ కాదు ఈ విషయంలో. ఆ పరంపరలోనే ఏపీ ప్రైడ్ ఛానల్ యొక్క ప్రస్తుత పలుకులు. నేను మీ కేపీఆర్. 2009లో ఇడుపులపాయ సందర్శించినది మొదలు వైఎస్ఆర్ సంక్షేమ పాలన అభిమానిగా, నేడు జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న నవరత్నాల పాలన అభిమానిగా, జగన్తోనే నా ఈ చిన్న గొంతు. నాది ఏ పేటీఎం బ్యాచ్ కాదు, ఫోన్పే బ్యాచ్ అంతకంటే కాదు, కనీసం యూట్యూబ్లో కూడా రెవెన్యూ వచ్చే ఛానల్ కాదు. ఏదో ఉడతా భక్తిగా రాజన్న సంక్షేమ పాలన అందించే వారికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే వారికి సపోర్టుగా నా ఈ చిన్న గొంతు, సామాన్యుడి గొంతు. ఏపీలో సంక్షేమ పాలన ఉన్నంత వరకు, ఇంగ్లీష్ మీడియం చదువులు ఉన్నంత వరకు, కుల మతాలకు అతీతంగా పాలన సాగిస్తున్నంత వరకు జగన్తోనే నా ఈ చిన్న గొంతు, చిన్న ఛానల్ గొంతు. ఈ ఛానల్ నాది కాదు, సామాన్యులైన మీలాంటి వారిదే. మొదటి 100 సబ్స్క్రైబర్స్ నాకు వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే వారి ఎంకరేజ్మెంట్తోనే ఇక్కడ వరకు వచ్చింది. ఐ ఆమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఇక ఈ ఏపీ ప్రైడ్ వైఎస్ షర్మిలని ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడుతున్నాడు, పోస్టులు పెడుతున్నాడు, వీడియోలు చేస్తూ ఉన్నాడు. మరి మొదట జగన్మోహన్ రెడ్డితో మొదలుపెట్టాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో ఏమి తప్పులు చూస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. ఇక షర్మిలమ్మ వైఎస్ఆర్ బిడ్డగా అందరి అభిమానాన్ని చూరగొన్నది. తెలంగాణలో మన మద్దతును కూడా పొందుకున్నది. వైఎస్ఆర్ అభిమానులంతా తెలంగాణ వ్యాప్తంగా షర్మిలతో పాటు కదం కదం కలిపారు, ఆమెతో పాటు నడిచారు. అలాంటిది తెలంగాణలో పార్టీని పెట్టి దానిని దివాలా తీయించింది అనాలా, అర్ధాంతరంగా మూసేసింది అనాలా, లే ఆఫ్ చేసేసింది అనాలా, ఏమనాలి? తనతో పాటు నడిచారే తెలంగాణ బిడ్డలు, తెలంగాణ నాయకులు, ప్రజలు అందరినీ నట్టేట ముంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు పోయింది తగుదనమ్మా అంటూ. ఇది ఎంతవరకు సమంజసం? ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే అది ఇచ్చిన స్లోగన్, తెలంగాణ ఇచ్చిన సోనియాకు ఓటేయండి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఒక అవకాశం ఇవ్వండి అని అడిగారు. ప్రజలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఏ స్లోగన్ తోటి ప్రజల ముందుకు వెళ్తుంది? మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజించాము, మాకు ఓటేయండి అంటారా? ఏ ముఖం పెట్టుకొని ఆంధ్ర ఓటర్లని ఓటు అడుగుతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు అని నా సోటి ప్రశ్న. కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు అవకాశం ఉంటుందంటే కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే, మిగిలిన ప్రాంతంలో ఓట్లు పొందుకొని సీట్లు పొందుకొని అధికారంలోకి వస్తే అప్పుడు మేము ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజించినప్పుడు ఏదైతే వాగ్దానం చేశామో ఆ స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నాము అని చెప్పి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఆ తదుపరి వచ్చే ఎలక్షన్లో పోటీ చేసి ఇదిగో మా వాగ్దానాన్ని నెరవేర్చాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఇంకా అభివృద్ధి చేస్తాము అని చెప్పి ఓట్లు అడిగే నైతిక హక్కు వారికి అప్పుడు వస్తుంది. కానీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? ఇది నా సూటి ప్రశ్న. ఇక అంతర్ధానమైన కాంగ్రెస్ని ఏదో పునరుజ్జీవింపచేస్తాను అంటూ షర్మిలమ్మ తన భుజాలకెత్తుకుంది. అయితే ఆ పెద్ద ఆయన రాజశేఖర్ రెడ్డి పేరును బట్టి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే, ఇంతకుముందు పోటీ చేయడానికి దొరకని అభ్యర్థులు ఇప్పుడు దొరికే అవకాశం ఉంటుంది. అంతవరకు ఇప్పుడు నోటా కంటే ఎక్కువ ఓట్లు పొందుకునే పరిస్థితి తీసుకురావచ్చు. కానీ అధికారాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఎంత మాత్రం లేదు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో షర్మిలమ్మ చేసే పని ఏంటయ్యా అంటే, దాదాపు చనిపోయిన పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ని పునరుజ్జీవింపజేయడం, కొద్దిగా ఉనికిలోకి తీసుకురావడం, కొన్ని ఓట్లు పొందుకోవడం, కనీసం అభ్యర్థులను నిలబెట్టే సాహసం చేయడం, నోటా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవడం, అక్కడక్కడ డిపాజిట్లు దక్కించుకోవడం. ఇంతకు మించి షర్మిల పొడిచేదేమీ లేదు ఆంధ్రప్రదేశ్లో. ఎలాగైతే తెలంగాణలో ఏకంగా పార్టీనే పెట్టి పాదయాత్ర చేసి పోటీ చేయకుండా తోక ముడిచిందో ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే. కాకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ కాబట్టి, అది ఒక జాతీయ పార్టీ కాబట్టి దాని తరపున పోటీ చేసే అవకాశం ఉంటుంది. అంతకుమించి ఒరిగేదేమీ ఉండదు. జనరంజన పాలన అందించిన వైఎస్ఆర్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజల అభిమానాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు తన పాలన ద్వారా ఆ అభిమానాన్ని రెట్టింపు చేసుకున్నాడు.
ఇక అదే వైఎస్ఆర్ బిడ్డగా షర్మిల కాంగ్రెస్కి కొన్ని ఎక్కువ ఓట్లు సాధించగలిగితే అదే పెద్ద అచీవ్మెంట్. ఓకే, ఆల్ ద బెస్ట్ షర్మిల గారు, ఆల్ ద బెస్ట్.